ఇజ్రాయెల్లో త్వరలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ ప్రకటనతో శివాజీ మహారాజ్కు యూదుల సమాజానికి మధ్య ఉన్న ఓ ఆసక్తికరమైన చారిత్రక బంధం మళ్లీ వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో బెనే ఇజ్రాయెల్ యూదులు మరాఠా సామ్రాజ్య సైన్యంలో కీలక పాత్రను పోషించారనే చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శివాజీ యూదుల బంధంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. భారత్ ఇజ్రాయెల్ స్నేహానికి ప్రతీకగా ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ ఈ ప్రకటన చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం వెనుక కేవలం దౌత్య సంబంధాలే కాదు, శతాబ్దాల నాటి చారిత్రక అనుబంధం కూడా ఉంది. మహారాష్ట్ర తీర ప్రాంతంలో నివసించిన బెనే ఇజ్రాయెల్ యూదుల సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు మరాఠా సైన్యం, నౌకాదళంలో సేవలందించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మరాఠా సామ్రాజ్యం ఎదుగుదల కాలంలో ఈ యూదు సమాజం స్థానిక సమాజంతో కలిసి జీవిస్తూ ప్రాంతీయ అభివృద్ధిలో భాగస్వామ్యమైంది. కొంకణ్ ప్రాంతంలో శతాబ్దాలుగా నివసిస్తున్న బెనే ఇజ్రాయెల్ యూదులు మరాఠీ భాషను స్వీకరించారు. స్వాతంత్ర్యం అనంతరం వారిలో చాలా మంది ఇజ్రాయెల్కు వలస వెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో వేలాది మంది భారత మూలాలున్న యూదులు నివసిస్తున్నారు. ఇప్పుడు శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు ద్వారా ఈ చారిత్రక అనుబంధాన్ని ప్రపంచానికి గుర్తు చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. భారత్ ఇజ్రాయెల్ సాంస్కృతిక సంబంధాలకు ఇది మరో కొత్త అధ్యాయంగా మారనుంది. మరాఠా సామ్రాజ్య చరిత్రలో యూదుల పాత్ర నేటి భారత్ ఇజ్రాయెల్ సంబంధాలకు వారధిగా మారడం విశేషం. శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుతో ఆ బంధం మరింత బలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.